సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, ఈరోజు రాత్రి నా సందేశం విని తప్పకుండా నిద్రించు. ఉదయంలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన నువ్వు చూడబోతున్నావు. అది మంచి శుభవార్తతో నీ దుర్గమ్మ నీ ముందుకు రాబోతున్నానని అమ్మవారు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశం అందించాలి ఎందుకని అనుకుంటున్నారంటే తప్పకుండా తెలుసుకుందామండి. అయితే ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందించండి. కామెంట్ అయితే శ్రీమాత్రే నమః అని రాయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఎంతోమంది చెప్తూ ఉన్నారు, అక్క రకరకాలైనటువంటి సమస్యలతో ఎంతగానో మా జీవితంలో బాధపడుతూ ఉన్న సమయంలో, ఏ సమస్యతో ఉన్నా సరే జీవితాన్ని చాలా మనోవేదనకు గురి చేసుకుంటూ ఉన్న సమయంలో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి మాకు దిక్కు తోచని స్థితిలో ఆశగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అమ్మవారి ఆశీస్సులతో మాకు ఈ సందేశం అనేది కనెక్ట్ అయ్యింది. మాకు చాలా సంతోషం అక్క, మీకు ధన్యవాదములు అని. మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది లైక్ ఇవ్వడం 25% మాత్రమే ఇస్తున్నారు. ప్లీజ్ అండి, తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ సమస్యలకు ఏది ఉన్నా కూడా నా అమ్మవారు తప్పకుండా పరిష్కారం అనేది చూపిస్తారు. ఖచ్చితంగా మన సమస్యలన్నీ తప్పకుండా తీరిపోయి మన కోరికలు అనేవి నెరవేరాలని నేను కూడా అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి వివరిస్తూ ఉంటాను. నమ్మకంగా అమ్మవారి సందేశాన్ని విందామా మరి? బిడ్డ, నీకు ఫలితం అయితే ఇవ్వకుండా నేను ఎప్పటికీ విడిచిపెట్టనమ్మా. నువ్వు అనుకుంటున్న కలలన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను. నా నుంచి నీకు తప్పకుండా సమాధానం వచ్చే తీరుతుంది. ఎవరిని కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు నువ్వు చేసిన పని అదే కదా. ఎక్కువగా నమ్మి మోసపోయావు అందరినీ. ఎవరి కోసం ఇక్కడ నుంచి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలం నీ కోసం నువ్వు మాత్రమే ఆలోచించుకో. చూడమ్మా, ఎవరైతే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నావో వాళ్ళ వద్దే నువ్వు అలసిపోయి తప్పకుండా అలసిపోతావు. కనుక ఎక్కువగా ఎవరినైతే విలువనిచ్చి ఉంటావో వారి వద్దే నువ్వు నీ విలువను కోల్పోతావు, గౌరవాన్ని కూడా కోల్పోతావు. ఇక ఎవరిని కూడా ప్రశ్నించవద్దు, ఎవరిపై కూడా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. ముందుగా నా వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే వారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎప్పుడు ఏ విధంగా నీ వద్ద నుంచి అంటే నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు. కనుక ప్రతి ఒక్కరిని కూడా నా అని ఎప్పుడు అనుకోవద్దు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకో. ఎవరి గురించి ఏమీ కూడా ఆశించవద్దు. మనశ్శాంతిగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే మాత్రం వీలైతే నువ్వు కొంతమందికి తప్పకుండా దూరంగా ఉంటేనే మంచిది. భగవంతుడు వీలైనంత వరకు దగ్గరగా ఉండు. అప్పుడే నీకు మనశ్శాంతి ఉంటుంది. భగవంతుడికి దగ్గరగా ఉంటే నీకు అన్ని సమస్యలు తీరిపోయి ఎక్కువగా నీకు నువ్వు సహకరించుకునేలా ఉంటావు. ప్రశాంతమైన ఆలోచనతో ప్రతిరోజు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటావు. అలాగే నిన్ను ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరో నిన్ను పతనం చేస్తారనో లేదంటే ఇంకెవరో నీకోసం అంటే ఏదైనా కానీ నీకోసం సమయాన్ని కేటాయిస్తారని మాత్రం నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. గాయం చేసినటువంటి కాలమే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది. కనుక కాస్త ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకో. అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగిన వారు మాత్రం నాకు ఎప్పుడు కూడా అవసరం లేదు తల్లి. నా కోసం నన్ను ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారికి ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని చూసి నేను నా భక్తునిగా స్వీకరిస్తాను. కనుక ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. నాకేదో జరిగిపోతుందని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా వాళ్లకు అవసరమని అనుకున్నావు, వాళ్లకు నువ్వే అత్యవసరమని అనిపించేలా చేయబోతున్నాను. కనుక ఓపికగా ఎదురు చూస్తూ ఒకరు నీ చెడు చేసినంత మాత్రాన తిరిగి మరలా నువ్వేమీ వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. అంతకన్నా రేపు వాళ్లే నిన్ను కొలంలో నీరు ప్రశాంతంగా రాయి తాత్కాలికంగా చెడగొచ్చునేమో కానీ కాసేపటికి మరలా నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. చూడు, రాయి మాత్రం అడుగునే ఉంటుంది. కనుక వారి విలువను నువ్వేమీ తీసి పడేసే విధంగా కోపాన్ని అలాగే వారిపై కక్షను సాధించుకోవాల్సిన పని లేదు. మనిషిని తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టినటువంటి ₹1 కూడా పైకి తీసుకుని వెళ్ళిపోలేడు. కనుక మనం పరులకు చేసినటువంటి సహాయం ఉంది చూడు, అది మాత్రం మన వెనకాల తప్పకుండా వచ్చే తీరుతుంది. అది
వారికి తెలియకపోవచ్చు, కానీ మనిషికి నిజమైనటువంటి సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది. కనుక నీవు అందరినీ కూడా సమభావంతో చూడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పంచుతూ పలకరిస్తూ ఉండు. నవ్వినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపు అన్న రోజున తప్పకుండా నిన్ను చూసి కన్నీళ్లు కార్చే రోజు తప్పకుండా వచ్చే తీరుతుంది. కనుక నవ్విన కన్నీళ్ళే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి కదా. నవ్వించిన వారు జీవితాంతం గుర్తుండిపోతారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుండిపోతారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండంగా ఆనందంగా రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రపంచంలో అత్యంతమైనటువంటి శరీరాన్ని పూర్తి ఆరోగ్యాన్ని ఉంచుకుంటారు. నీ మనసు నిండా నువ్వు ఆనందించడం లేదు అంటే తేడా. కాబట్టి ఆనందంగా ప్రశాంతంగా ఉండు. అంతకు మించి అదృష్టం ఈ జన్మకి ఏం కావాలి చెప్పు? నీకు జీవితంలో ఏది కూడా ఇవ్వాలో నాకు తెలుసు. అప్పుడు తప్పకుండా నీకు హృదయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనస్సును ప్రశాంతంగా అలాగే ఆనందాన్ని కూడా నేను ఇస్తాను కదా. నీవు ఏది విడిచిపెట్టుకోవాలో అప్పుడే మన నుండి దూరమైపోతుంది. ఇందులో నువ్వు దేని గురించి ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది కేవలం నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవడమే. కాబట్టి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు. ఇవి రెండూ కూడా శాశ్వతం కాదని తెలిసిన వారే నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటారు. కనుక నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకో. నీకు జరుగుతున్నది జరగబోయేది అన్నీ కూడా ఎవరు మన మంచికే అని తెలుసుకో. అసలు గాయమే లేనటువంటి గతం గురించి ఎవరికీ ఉండదు చెప్పు. కాబట్టి నువ్వు కూడా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ అదే విధంగా బాధపడుతూ ఉండవద్దు. నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో. కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కదా, నష్టం అనేది కూడా ఎలా నమ్మాలో కూడా నేర్పించే ఉంటుంది. ఇక మీదట అన్ని విధాలుగా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎవరికి ఎప్పుడు కూడా భయపడవద్దు. అందరితోనూ కూడా ప్రేమగా సఖ్యతగా ఉండటమే నువ్వు చేయవలసినటువంటి పని. ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు గౌరవంగా మర్యాదగా ఉంటావు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని తెలుసుకో. నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు నమ్ము. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. కనుక ఎప్పటికైనా జాగ్రత్తగా మసులుకో. ఏ పని అయినా సరే కష్టపడితేనే కదా పూర్తవుతుంది. కనుక కలలు కంటూ కూర్చోకుండా నీకు వీలైనంత పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దానికి తగినటువంటి ఫలితాన్ని నాకు విడిచిపెట్టు. తప్పకుండా నీకు మంచి అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం నా వంతుగా నేను భావిస్తున్నాను. ఎవరు ఎంత అందమైనటువంటి వేషం వేసినా సరే కాలం తప్పకుండా నిజస్వరూపాలను గుణాలను ఏదో ఒకరోజు బయటపడేలా చేస్తుంది. నిన్ను బాధ పెట్టిన వారిని గురించి అదే పనిగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని, అలసిపోయినటువంటి నీ హృదయానికి నా మాటలు మంచిగా భావిస్తావని ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలని, ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావని ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ద్వారానో ఎవరి నా లీలను తెలుసుకుంటూ ఉంటావు. నాకు దగ్గర అయ్యావు కనుక నా భక్తురాలుగా మారిపోయావు. కానీ నేను మాత్రం చూడలేదు. ఇక నుంచి నీవు నా బిడ్డవు, నీ దుర్గమ్మ బిడ్డవు. నువ్వు ఇస్తున్నటువంటి బహుమానం నాకు దుర్గమ్మకి ఏంటో తెలుసా? తప్పకుండా చూస్తావు. నేను ఇచ్చేటువంటి బహుమానం నువ్వు తప్పకుండా తలుచుకుని మనసులో ఉన్నటువంటి కలతలన్నీ కూడా దూరం అయిపోయేలాగా చూడమ్మా. ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా. కాలం కలిసి రానంత కాలం ఓపిక పెట్టాలి, తప్పదు. కాలం కలిసి వచ్చిన తర్వాత అతి దగ్గరలోనే ఉంది. భారమంతా కూడా ఇప్పుడిప్పుడే నీ దుర్గమ్మకు అప్పగించి నీ మనసును కాస్త బాధ కలిగినప్పుడల్లా నీ దుర్గమ్మను ధ్యానిస్తూ ఉండు. ఇది నీకు నేను ఇస్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో బిడ్డ. అయితే నేను నిన్ను దుర్గమ్మ అని పిలుస్తూ ఉన్న నాటి నుండి కూడా ఇప్పటి వరకు నాకు ఏది జరగలేదు తల్లి అని అనుకుంటూ ఉంటావేమో. ఈ దుర్గమ్మను అనుమానిస్తున్నావు కదూ. నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చునేమో, కానీ పూర్తిగా జరగకుండా అయితే మానుకోవు కదా. నీ కోరిక న్యాయమైనది కనుక నీ కోరిక తీర్చడం నా బాధ్యత. నీకు తోడుగా ఎవరు లేరని ఎప్పుడు బాధపడవద్దు. నీవు ఉన్నావు కదా చూడమ్మా, భయపడవద్దు. నీ దుర్గమ్మ నీకు నేను తోడుగా ఉన్నాను. నీ దుర్గమ్మ అని పిలిచావు కదా, దుర్గమ్మ అంటూ నా చెంతకు వచ్చావు కదా. నీ ఎడల నీతోనే ఉన్నాను. నేను పరుగున నీ దగ్గరకు వస్తాను. నువ్వు మర్చిపోతానా చెప్పు? అడుగడుగు నా నామమే జపిస్తూ ఉన్నావు కదా. నా గురించే తెలిసినప్పటి నుంచి నీ జీవితంలో కూడా ఏదో ఒక మార్పు నువ్వు తీసుకొస్తావు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి. ఇప్పటి వరకు ఏమాత్రం నేను ఎటువంటి లీలలను కానీ ఎటువంటి అనుభూతిని కానీ నేను నీ నుండి పొందలేదు అని నన్ను మనసారా వేడుకుంటున్నాను. నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా కానీ నెరవేర్చు. అడుగడుగున ఆటంకాలే వస్తున్నాయి ఎప్పుడు కూడా అని అల్లాడిపోతున్నావు కదూ.
కంగారు పడకు. ఏమి అన్ని ఆటంకాలు కూడా అడుగంటిపోయేటటువంటి రోజు ఈ రోజు పరిసమాప్తం కాబోతుంది. రేపు శుక్రవారం రోజు నుంచి నీకు ప్రతి ఒక్కటి పట్టిందల్లా బంగారం అయ్యేలాగా ఈ అమృతమూర్తిగా ఉన్న ఈ దుర్గమ్మ నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాను. చూడు తల్లి, అతి కొద్ది సమయంలోనే కేవలం నువ్వు ఉన్న అనుభూతులను లీలలను పొందేటటువంటి మార్గం రేపటి నుంచినే ప్రారంభమవుతుంది. శుక్రవారం రోజున నీకు దారి చూపించడం ఏమిటో నేనే స్వయంగా వచ్చి చూపిస్తాను. అది ఏ రూపంలోనైనా సరే కానీ తారసపడతాను. వచ్చి నీకు తప్పకుండా సమయాన్ని అందిస్తాను. ఎవరో వచ్చి సహాయం చేయడం అనేది నువ్వు బాధపడవలసిన పని లేదు. నీకు అవసరం అంతకంటే లేదు. ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. సదా జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం అనేక రకాలైనటువంటి ఆనందాలను మీరు పొందాలని, ఎప్పుడు కూడా మీరు నమ్మినటువంటి మీ దైవం తప్పకుండా మిమ్మల్ని కాపాడాలని అనుకుంటూ ఉంటారు కదా. మీరు వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ తప్పకుండా జీవితంలో సంతోషంగా ముందుకు వెళ్తారని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.